నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెగా డిఎస్సీ అవకతవకలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ నిరసన బైక్ ర్యాలీ నిర్వహించిన వైసీపీ నాయకులు. మెగా డిఎస్సీ నిర్వహణపై వైసీపీ నాయకుల బూటకపు ఆందోళనకు నిరసనగా మెగా డిఎస్సీ ఉద్యోగులకు మద్దతుగా 11వ తెనాలిలో కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్. న్యాయవాది ఖాదర్ హుస్సేన్ పై భౌతిక దాడిని నిరసిస్తూ విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టిన తెనాలి బార్ అసోసియేషన్ నాయకులు, న్యాయవాదులు. డిఎస్సీ నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ తక్షణమే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని, లేదంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ వైసీపీ విద్యార్థి యువత విభాగం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. మెగా డిఎస్సీ నిర్వహణలో చోటు చేసుకున్న అవకతవకల వల్ల మెరుగైన నిరుద్యోగ యువత తమ విలువైన భవిష్యత్తు కోల్పోయారంటూ డిఎస్సీ నిర్వహణ లోపాల కారణంగా బాధితులైన యువతకు మద్దతుగా వైసీపీ చేపట్టిన నిరసన కారణంగా రాజకీయంగా వాతావరణం వేడెక్కుతుంది. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో భాగంగా సోమవారం పట్టణ వైసీపీ కార్యాలయం నుండి వివిధ కూడలను కలుపుకుంటూ చినరావూరు పార్క్ సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ డిఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా డిఎస్సీ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. వైఎస్ఆర్సీపీ చేపడుతున్న నిరసనలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని శివకుమార్ అన్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వివిధ సందర్భాల్లో సిబిఐ విచారణ కోరిన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇప్పుడు ప్రజల సమస్యలపై తాము సిబిఐ విచారణ కోరుతున్నప్పటికీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రజలు, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నామన్నారు. నిరుద్యోగులకు వృత్తి చెల్లించాలని, ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలు 11,000 కోట్లు వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని అనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన బైక్ ర్యాలీలో పార్టీలోని విద్యార్థి యువత విభాగం, విభిన్న పార్టీ శ్రేణులు, గ్రామ, మండల, పట్టణ నాయకులు భారీగా పాల్గొన్నారు. డిఎస్సిలో జరిగిన అన్యాయాల మీద విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి విన్నవించుకున్నారు. ఈరోజు ఎంతసేపు ఏం చెబుతూ ఉండరు, వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగం ఏమీ లేకుండా ఊరకనే నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంది. అయ్యా, మేము మళ్ళీ చెబుతూ ఉంటాం, ఇది మా రాజకీయ ఎజెండా కాదు. ఏంటి మా రాజకీయం, ఏంటి మా ఇన్వాల్వ్మెంటు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ అయ్యారంటే, మెగా డిఎస్సిలో రకరకాల ఆరోపణలు వచ్చినాయి. ఆ ఆరోపణలు ఇలా వస్తున్నాయి కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఏమంటున్నాం. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అంటే మీరు భయపడతా ఉంటారు నాకు చెప్పండి. వైఎస్ఆర్ పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్ష పార్టీగా మేము పిలిపిస్తే ఈరోజు వేళల్లో కార్యకర్తలు పాల్గొంటూ ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? ఈరోజు అనేక ఇష్యూస్ మీద మేము పోరాటాలు చేస్తూ ఉంటాం. అనేక ఇష్యూస్ మీద ఈ రాష్ట్రంలోని విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయి ఈ ప్రభుత్వం సుమారు 10,000 కోట్ల రూపాయలు బాకీ ఉంది. మేము గతంలో ప్రతి 3 నెలలకి వేసాం. విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లు వేసాం. మీరు ఇప్పుడు వచ్చినాక డైరెక్ట్ కాలేజీలకు ఇస్తున్నామని చెబుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లో కాదు, డైరెక్ట్ కాలేజీకి ఇస్తాం. ఓకే, అది మీకు మంచి పద్ధతి అనిపించింది, తప్పులేదు. కానీ 10,000 కోట్ల రూపాయలు ఈరోజు కాలేజీలకు బాకీ ఉంది. 10,000 కోట్లు. కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వస్తే 20 లక్షల పైగా ఉద్యోగాల్ని మేము ఇస్తాం. వీటిమే కాకుండా ఈ 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు ఎవరైతే చదువుకున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళు నిరుద్యోగులుగా ఉంటారు. కాబట్టి ఆ నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తామని చెప్పింది ఎవరు? మేమా? వైఎస్ఆర్ పార్టీయా? కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు యువకాలంలో చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పీచ్ల్లో చెప్పారు. మీ ముగ్గురు కలిసి వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఇంతవరకు ఒక్క నిరుద్యోగి ఇచ్చారా? మరి అడగాల్సింది ఎవరు అడగాల్సింది? ప్రభుత్వంలో రావటానికి అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఇవాళ హామీల్ని నెరవేర్చకపోగా ఉద్యమాలకు కానీ పోరాటాలకు కానీ లేదు జనంలో
రోడ్డు మీదకి వస్తే రానీయకుండా ఏ రకంగా తొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు. తప్పగా ప్రజలకు మేలు చేయట్లా. మేము 6వ తారీఖు నుంచి మొన్న 9వ తారీఖు దాకా రిలే నిరాహార దీక్షలు చేపట్టాము. ఎంతోమంది విద్యార్థులు తరలి వచ్చి వాళ్ళ బాధల్ని, వాళ్ళకి చేసిన అన్యాయాల్ని మాతో పంచుకున్నారు. దానికి ఈరోజు నిరసనగా బైక్ ర్యాలీని యువజన విభాగం అలాగే విద్యార్థి విభాగంతో మేము ఏర్పాటు చేయడం జరిగింది. మీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలకు మంత్రి లోకేష్ గారు మీరు వెంటనే రాజీనామా చేయాలని విద్యా సంఘాల ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము. సిబిఐ ఎంక్వైరీ చేసి ఇదిగో చూపిండి ప్రూఫ్, ఇదిగో మీరు ఎలిగేషన్ వేశారని డైరెక్ట్ ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళు మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇదిగోండి సార్ నేను గోల్డ్ మెడల్ నాకు రాలేదు, సిల్వర్ మెడల్ వాళ్ళకి వచ్చిందని చెప్పి డైరెక్ట్ చేస్తున్నారు. వాళ్ళని కలవటానికి అధికార పార్టీ నుంచి ఏ ఒక్క నాయకుడు ముందుకు రావట్లేదు. వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పకపోగా మళ్ళీ మేము చేయలేదు, మేము చేయము, మాకేం పట్టనట్టు, మాకు నచ్చిన వాళ్ళకే డిఎస్సిలో జాబులు ఇస్తామని, డిఎస్సిలో నచ్చిన వాళ్ళకి జాబులు ఇస్తామంటే ఇక సొసైటీ ఎలా తయారైతే ఒకసారి ప్రజలు ఆలోచించాలా. ఈరోజు జరుగుతున్న ర్యాలీని చూస్తూ ఉంటే ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వానికి నిరసన సెగ తగిలుండాలి. ఆల్రెడీ 6 నుంచి 9 వరకు మేము చేసిన రిలే నిరాహార దీక్షల్లో విద్యార్థులు యువత ఏ విధంగా పాల్గొని ఈ కూటమి ప్రభుత్వానికి నిరసన తెలిపారో చూస్తూ ఉన్నాం. ఈ మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలపై మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. లోకేష్ నిజంగా చిత్తశుద్ధి కనుక మీరు సిబిఐ ఎంక్వైరీకి రావాలి. లేదు మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు మీరు న్యాయం చేసుకున్నాం, జీవోలు మార్చేసుకున్నాం, మా కార్యకర్తలకి మా నాయకులకి న్యాయం జరిగిపోయింది, మళ్ళీ జీవోని యథావిధిగా మార్చేస్తాం, మేము ఇంతే ఉంటామంటే యువత కానీ విద్యార్థులు కానీ ఈ నిరసన సెగ ఇంకా భారీ ఎత్తున ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు విద్యార్థి సంఘాలు కానీ యువజన సంఘాలు కానీ ఇంకా ముందుకు వస్తూనే ఉంటాయి. మేము ఈ పోరాటాలు చేస్తూనే ఉంటాం. మిమ్మల్ని గద్దె దించే వరకు మేము ఈ పోరాటాలు ఆపమని తెలియజేస్తాం. మెగా డిఎస్సి దగా డిఎస్సి అంటూ బూటకపు మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్న వైసీపీ పార్టీ విధానాలను తిప్పికొడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన వారికి మద్దతుగా పట్టణంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ పేర్కొన్నారు. పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 2025లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మెగా డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ ఉద్యోగావకాశాల కల్పనలో పారదర్శకంగా వ్యవహరించడం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రతిష్ట పెరగడం చూసి ఓర్వలేని వైసీపీ గొడ్డలిపాటి నాయకులు చేస్తున్న ఆందోళన ఉద్యోగావకాశాలు పొందిన వారిని అవమానించడమే అన్నారు. వైసీపీ బూటపు విధానాన్ని ఎండగడుతూ ఈ నెల 11వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు చిన్నరావూరు పార్కు నుండి మున్సిపల్ కూరగాయల మార్కెట్ సెంటర్లోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి వైసీపీ నాయకుల కుతంత్రపు ఆలోచనలకు మార్చాలని, మంచి బుద్ధి ఇవ్వాలని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. తెనాలి, వేమూరు నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులు, వైసీపీ నాయకులు బూటకు ఆందోళన ద్వారా మెగా డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన వారిని అవమానించి తీరును తిప్పికొట్టాలన్నారు. కూటమి ప్రభుత్వంపై బురద చల్లాలనే వైసీపీ విధానాలకు నిరసనగా నియోజకవర్గంలోని తెలుగు యువత, విద్యార్థి విభాగం, ఇతర విభాగాల నాయకులు, కార్యకర్తలు ర్యాలీకి తరలి రావాలని కోరారు. ఏదైతే గొడ్డలిపాటి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2025 మెగా డిఎస్సిని దగా డిఎస్సి అని చెప్పేసి బూటకపు మాటలు చెప్తూ ప్రజల్లో అల్లకల్లోలను సృష్టించడానికి ఎవరైతే 16,347 మంది ఉత్తీర్ణులై వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటున్నారో కూటమి ప్రభుత్వం పుణ్యమా అంటూ వాళ్ళందరి జీవితాలతో చలగాటం ఆడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి రేపు సాయంత్రం 4 గంటలకి ఈ 2 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎవరైతే 2025 మెగా డిఎస్సి ద్వారా ఉత్తీర్ణులై ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరి తరఫున తెనాలి నియోజకవర్గ యువత, విద్యార్థి విభాగం ఇద్దరు కూడా సమైక్యంగా ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క ర్యాలీలో ఉత్తీర్ణులైనటువంటి టీచర్లు, వాళ్ళ కుటుంబ సభ్యులు, తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు విరివిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పేరు పేరున కోరుతా ఉన్నాం. రేపు సాయంత్రం 4 గంటలకి చిన్నరావూరు పార్కు దగ్గర నుండి బోస్ రోడ్డు గుండా గాంధీ చౌక్ మీదుగా మెయిన్ రోడ్డు గుండా మున్సిపల్ ఆఫీస్ ఎదురు ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగిద్ది. ఈ ర్యాలీ మొత్తం అయిపోయిన తర్వాత మహాత్మా గాంధీ గారి వినతి పత్రం, ఎందుకంటే ఈ గొడ్డలి పార్టీకి బుద్ధి కల్పించే విధంగా ఈ యొక్క వినతి పత్రం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా ప్రజలందరికీ కూడా తెలియాలి. ఏ విధంగా డిఎస్సి అనేది నారా లోకేష్ గారి నాయకత్వంలో పారదర్శకంగా, ఎంత క్రమశిక్షణగా, ఎక్కడ కూడా ఎటువంటి అవకతవకలు జరగకుండా ప్రతిభే ప్రామాణికంగా తీసుకొని ఎవరైతే నిజంగా ప్రతిభ ఉండి ప్రతిభ ద్వారా ఎన్నిక కాబడ్డారో వారికే డిఎస్సి ద్వారా ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగింది. గుంటూరు, కృష్ణా
ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆల్పాటి రాజప్రసాద్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా కూటమి భాగస్వాములైనటువంటి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, అదేవిధంగా 2 నియోజకవర్గాల తెనాలి, వేమూరు నియోజకవర్గాల ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు తెలిపి గొడ్డలపాటికి బుద్ధి చెప్పే విధంగా మీరందరూ సహకరించాలని పేరు కోరుతా ఉన్నాం. న్యాయవాది ఖాదర్ హుస్సేన్ పై భౌతిక దాడికి పాల్పడిన వైసీపీ మాజీ ఎంపీపీ తీరును నిరసిస్తూ తెనాలి బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులు బహిష్కరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. స్థానిక కొత్తపేటలోని కోర్టు భవనాల ప్రాంగణం ప్రధాన ద్వారం వద్ద బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్లరిబండ్లు ధరించి న్యాయవాది ఖాదర్ హుస్సేన్ పట్ల మాజీ ఎంపీపీ ధర్మరాజుల చిన్నకేశవులు అతని అనుచరులు పైశాచికంగా దాడికి పాల్పడడం అమానుషమని, ప్రజాస్వామ్యంలో న్యాయవాదులకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులు మీడియా ముఖంగా తమ నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. న్యాయవాది ఖాదర్ హుస్సేన్ పట్ల అనుచితంగా వ్యవహరించిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా న్యాయవాదుల రక్షణకు తగు కార్యాచరణ దిశగా ముందుకు వెళ్తామన్నారు. ఈ నిరసన ప్రదర్శనలో తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఇందుపల్లి రాజారాం, సీనియర్ న్యాయవాదులు తాడిబేన శ్రీనివాసరావు, మద్ది మల్లికార్జునరావు, హరిదాసు, గౌరీశంకర్, కిరణ్, అన్నం పిన్నారావు, ఖాదర్ హుస్సేన్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మాజీ ఎంపీపీ ధర్మరాజుల చిన్నకేశవులు, అతని అనుచరులు శ్రీనివాసులు, కామపల్లి లక్ష్మయ్యలపై రూరల్ పోలీస్ స్టేషన్లో న్యాయవాది ఖాదర్ హుస్సేన్ పై జరిగిన దాడి కేసులో న్యాయవాది ఖాదర్ హుస్సేన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ అనంతరం వివిధ సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేయటం, మరి ఆ విధంగా చంపడానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఇదంతా కూడా చూస్తూ ఉంటే న్యాయవాది వృత్తిలో న్యాయవాదులు వారి యొక్క వృత్తిని చేసుకోవటానికి కూడా భయపడేటువంటి పరిస్థితులు మరి మనకి గోచరిస్తూ ఉన్నాయి. న్యాయవాదులు లేనిదే సమాజం సక్రమంగా మనజాలదు. మరి ఈ రోజున అతనేంటి, అసలు అతని పరిస్థితి ఏంటి? ఆ విధంగా ఒక గౌరవ మర్యాదలు కలిగినటువంటి న్యాయవాది మీద దాడి చేయటం కాక ఇంటి మీద కూడా వెళ్ళి దాడికి ప్రయత్నించడం అనేది అమానుషమైనటువంటి చర్య. అతని చర్యని మా న్యాయవాదులందరం కూడా మా యొక్క నిరసనని మేము తెలియజేస్తూ ఈ రోజున కోర్టు బహిష్కరించి మేము తదుపరి కార్యాచరణ ఏ విధంగా మనం చెయ్యాలి ఏంటి అనేది అతనికి శిక్ష పడేటువంటి విధంగా మేమంతా కూడా మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మా యొక్క కార్యాచరణ మేము రూపొందించుకొని దాని ప్రకారం మేము ముందడుగు వేస్తాము. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఈ చెన్నకేశవ లాంటి వ్యక్తులు సమాజంలో ఇటువంటి తప్పుడు పనులు చేయకుండా ఉండటానికి మేము అందరం కూడా కలిసికట్టుగా జిల్లా ఫెడరేషన్ మా ప్రెసిడెంట్ గారితో అందరితో కూడా సంప్రదించి అవసరమైతే మేము హైకోర్టు సీజే గారిని కూడా కలిసి మా యొక్క వినతి పత్రాన్ని వారికి మేము విన్నవించుకోవటానికి మేము సిద్ధంగా ఉన్నాము. న్యాయవాదుల పట్ల ఇద్దరికి తెలిసిన అతనే హుస్సేన్, అతను తెలియని అతను కాదు. హుస్సేన్ న్యాయవాది అని కూడా తెలిసినప్పటికీ కూడా అటువంటి దుశ్చర్యకి పాల్పడి న్యాయవాదుల పట్ల అతనికున్న ఈర్ష్యాభావాన్ని, ద్వేషాన్ని, అట్లా లెక్కలేనితనాన్ని ప్రదర్శించి మరి న్యాయవాది వృత్తిలో ఉండే వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు చేసే విధంగా అతని ప్రవర్తన అతని ఉంది. పోలీసు వారు కూడా దాన్ని ప్రత్యేకంగా చూశారు, అంతా కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. పోలీసు వారు సరైన ఇన్వెస్టిగేషన్ చేయాలని, మరి న్యాయవాదులకు రక్షణ చట్టం మరి తొందరలో ప్రభుత్వాలు కల్పించి న్యాయవాదులకు పరిరక్షణ కల్పించాలని, మరి హుస్సేన్ కుటుంబానికి కూడా మరి కొంతకాలం హుస్సేన్కి కానీ వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ పోలీసు వారు అందుబాటులో ఉండి వాళ్ళకి మరి ఏర్పాటు చేయాలని కూడా మనవి చేస్తూ ఒక చిన్న విషయం మరి అంతమందిని పోగు చేసి మరి అతని మీద అతని కుటుంబ సభ్యుల మీద అతని ఇంటిని కూడా ధ్వంసం చేసి వాళ్ళ వైఫ్ని దుర్భాషలాడి కొడుకుల్ని కొట్టి ఎంత అరాచకం సృష్టించారంటే నిన్నటి రోజున చాలా దురదృష్టకరం. మేము పోలీస్ డిపార్ట్మెంట్ని ఒకటే కోరుతా ఉన్నా, దీని మీద మీరు మంచి దర్యాప్తు చేయండి. నిందితులు అయితే ఎవరెవరున్నారు అందరినీ కూడా దాదాపు 50 నుంచి 70 మందిని ఇంటి మీదకి వచ్చి గలాట చేసిన వాళ్ళు అందరినీ కూడా గుర్తించి అందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుని కోరుతా ఉన్నాం. దోషులను వెంటనే శిక్షించే వరకు మరి గుంటూరు బార్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారితో మా అధ్యక్షులు వారు మాట్లాడి మరి దీన్ని కనుక పోలీసు వారు దీన్ని సీరియస్గా తీసుకుని హుస్సేన్ కుటుంబానికి రక్షణ కల్పించకపోతే భవిష్యత్తు కార్యక్రమాన్ని మరి బార్ అసోసియేషన్ నుంచి దీన్ని అవసరమైతే భారతదేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు వెళ్తానికి కూడా మరి ఫెడరేషన్తో మాట్లాడి దీన్ని ముందుకు తీసుకెళ్తానికి సిద్ధపడుతున్నాము.
తక్షణమే ప్రభుత్వం ఏదైతే ఉందో పోలీసు వారు ఎవరు ఉంటారో తగు రక్షణ హుసేన్ కుటుంబాన్ని కల్పించి దోషి ఎవరో చెన్నకేశ్వరు ఉన్నాడు వెంటనే అరెస్ట్ చేయాలి. అతన్ని అరెస్ట్ చేసి తగు రక్షణ ఆ కుటుంబాన్ని కల్పించాలని. మరి ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో జరిగితే చాలా సీరియస్గా ఉంటుంది. డివిజన్ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 17 ఆర్జీలు వచ్చాయని కార్యాలయాధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో సోమవారం కార్యాలయ ఏవో ఎంవీఎస్ ప్రసాద్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఆర్జీదారుల నుంచి ఆర్జీలు స్వీకరించారు. మొత్తం 15 ఆర్జీలకు గాను రెవెన్యూ విభాగానికి 7, పోలీసు విభాగానికి 3, పురపాలక విభాగానికి 2, వైద్య విభాగానికి 1, పంచాయతీరాజ్ 3, రిజిస్ట్రేషన్ విభాగానికి 1 వంతున ఆర్జీలు వచ్చాయి. డివిజన్లోని వివిధ విభాగాల అధికారులు బాధ్యులు గ్రివెన్స్ లో పాల్గొన్నారు. అదేవిధంగా మండల తహసీల్దార్ కార్యాలయ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో గ్రివెన్స్ ద్వారా ఆర్జీదారుల నుండి ఆర్జీలు స్వీకరించారు. మండల స్థాయి వివిధ విభాగాల అధికారులు బాధ్యులు గ్రివెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో క్రియాశీలకంగా వ్యవహరించే అధికారులు ఎప్పుడూ ప్రజాభిమానాన్ని పొందుతూ ఉంటారు. ఇందుకు నిదర్శనంగానే తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని రైతుల సాగునీటి సమస్యలు పరిష్కరించిన కేవీ గోపాలకృష్ణను ఆ గ్రామానికి చెందిన రైతులు అభినందనలతో ముంచెత్తున్నారు. మండలంలోని పెదరావూరు గ్రామంలోని కొంతమంది రైతులు తమకున్న 200 ఎకరాల ఆయకట్టులోని పెరవలి పంట కాలువకు అనుబంధమైన సాగునీటి కాలువ తూము పూడిపోవడంతో వరి సాగుకు కాలువలో నీళ్లుండి కూడా సాగునీరందని పరిస్థితి ఏర్పడింది. రైతుల సమస్య అధిగమించే విషయంలో పూర్తి సహకారం అందించిన మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ పట్ల తమకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుతూ సోమవారం మండల రెవెన్యూ కార్యాలయానికి వచ్చిన రైతు సోదరులు తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం పెదరావూరు గ్రామ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో గ్రామంలో ఎటువంటి సమస్య ఉన్నా పరిష్కారం కోసం పనిచేయాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. ఈ సందర్భంగా రైతులు తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు కె పరశురాం బాబు, పి ప్రసాద్, జి కిషోర్, జె నరేంద్ర, పి సురేంద్ర, చెంగారెడ్డి, గోపి, చొప్పర సుధాకర్, కె ఉదయ్ భాస్కర్, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, నేను పెదరావూరు గ్రామానికి ప్రత్యేక అధికారిగా ఉన్నాను. అలాగే కాకుండా అంతమటికే కాకుండా తెనాలి మండల తహసీల్దార్గా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాను సుదీర్ఘకాలంగా. మరి మొన్న ఈ మధ్య 6వ తారీఖున మా పెదరావూరు రైతులందరూ, మరి పరశురాం గారు, ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ నా దగ్గరికి వచ్చి అక్కడ కాలువ సమస్య ఉంది, కాలువ 200 ఎకరాలకు సుమారుగా మరి నీరు అందట్లేదు, ఒక చోట తూము పూడుకుపోయి ఉంది, కనీసం నీరు ఎక్కే పరిస్థితి లేదని బాధపడిన సందర్భంలో వెంటనే రైతులందరితో కలిసి ఆ ఏరియాలో పరిశీలించాం. 6వ తారీఖు సాయంత్రం పూట పరిశీలిస్తే మరి వారి సమస్య నిజమైంది అనిపించింది. ఇమీడియట్గా అది ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అంశం అవడంతో మన ఇరిగేషన్ ఏఈ గారు శివరామకృష్ణ గారిని సంప్రదించాం. నెక్స్ట్ డే 7వ తారీఖు ఉదయం ఏఈ గారు వచ్చి పరిశీలించి వారి అక్కడి నుంచే అనుమతులు పొందాం. మన రైతులే స్వచ్ఛందంగా వారి కార్యక్రమాన్ని చేసుకొని చక్కగా అడుగుతూ ఎక్కడైతే వేసుకోవాలో ఆ విధంగా వేసుకొని సుమారుగా 200 ఎకరాలు పండించే రైతులకి మంచి మేలు జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు రైతులందరూ ఏదో చిన్నగా ఇక్కడికి వచ్చి ఒక కార్యక్రమం చేద్దామంటే నా ఉద్యోగం నేను చేశాను, కానీ ఇందులో గొప్ప విషయం ఏమీ లేదు. దీంట్లో ముందు మరి ముఖ్యంగా మనం ఇరిగేషన్ శాఖ వారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వారు సహకరించబట్టే పని అయింది. ఓ తహసీల్దార్గా నేను అడగడంతో వారు కూడా అంగీకరించారు. ఏదేమైనప్పటికీ రైతులకి అవసరమైనప్పుడు, వారికి సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక అధికారిగా ఖచ్చితంగా వారి వెంటుండి ఏ సమస్యలు వచ్చినా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటాం. మరి నిజంగానే మమ్మల్ని ఇట్లాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే రైతుల పట్ల వాళ్ళకి ఫేవర్గా ఉండడంలో మాకు మంత్రి గారు గౌరవనీయులైన మనోహర్ సారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఎవరైనా కార్యాలయానికి సమస్య అని వస్తే వెంటనే స్పందించమని మా మంత్రి గారు మాకు ఎప్పుడు చెబుతూ ఉంటారు. మరి అందులో భాగంగానే ఏ చిన్నది వచ్చినా సరే మరి మేము ఖచ్చితంగా స్పందిస్తాం. మా శాఖ ఎల్లవేళలా తెనాల్లో మంచి సేవలు అందిస్తుంది. నమస్తే అండి. మేము పెదరావూరు రైతులు అండి. మేము మా ఐకట్టు కింద ఒక 200 ఎకరం ఉండి కూడా మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఆ తుమ్ములు పగిలిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాము. వాటర్ రాక, వాటర్ ఉండి కూడా ఆ తుమ్ములు క్లియరెన్స్ లేక పూడిపోవటం వలన మేము ఇబ్బంది పడి ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చామండి. గోపాలకృష్ణ గారి అక్కడికి వచ్చి మేము చూస్తానని అన్ని మాట ఇచ్చారండి మాకు. మేము వస్తారా రారా అని మేము అనుకున్న సందర్భంలో కూడా ఆయన స్పాట్లో సాయంత్రానికల్లా ఆ స్పాట్లోకి వచ్చి చూసి
మీ ప్రాబ్లం ఏంటో అనేది తెలుసుకుంటానని అలాగే వచ్చేసారండి. రావడంతో కూడా అందరినీ ఆఫీసర్ని అలర్ట్ చేసి మాకు మా సమస్యను పరిష్కరించారండి. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన నిలబడి చేయించగలిగారు. మేము అంత స్పీడ్గా ఆయన రియాక్ట్ అవుతారని మేము అనుకోలేదండి. ఈ మధ్యకాలంలో యంగ్ అండ్ డైనమిక్ హీరోలాగా వర్క్ చేసి మాకు ఎంతో అండగా నిలిచి మా ఇబ్బందులన్నిటిని తొలగించారండి. అందరి తరపున, మా రైతుల తరపున ఆ సార్ గారికి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలండి. శుక్రవారం చెప్పామండి, శనివారం అందరూ వచ్చేసారండి. మా పంచాయతీ ఆఫీస్కి వచ్చి అక్కడే సమావేశం ఏర్పాటు చేసుకుని స్పాట్లో ఎక్కడ ప్రాబ్లం అనేది చూసి వెంటనే మాకు ఆర్డర్స్ ఇచ్చారండి. మీరు చేసుకోండి, మీకు మీ వెనక మేము ఉంటామని దగ్గరుండి చేపించి మా ఇబ్బందులన్నింటినీ తొలగించారండి. ఇప్పుడు మాకు వాటర్ సప్లై పూర్తిగా వస్తుందండి, ఇబ్బంది ఏం లేదండి. అది అంతకుముందు ఎప్పటి నుంచో ఉందండి. వాటర్ లేని పుష్కలంగా ఉంది కాబట్టి ఎప్పుడూ రాలేదండి. ఈ సంవత్సరం కొంచెం వాటర్ తక్కువగా ఉండటం మూలన మాకు ఇబ్బంది ఎక్కువగా అనిపించి చుట్టుపక్కలంతా సస్యశ్యామలంగా అంతా నడిచిపోతుందండి. మా ఒక్క ఏరియా 200 ఎకరమే తడవకపోవటం మూలన మేము ఇట్లా బయటకు వచ్చి సార్ని అడగాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఆ తూములు కూడా కొత్త చేసుకున్నామండి వాళ్ళ పర్మిషన్ తోటే. వాళ్ళు మాకు బాగా సహకరించారండి. మాకు పర్మిషన్లు అవి మేము వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ సద్వినియోగం చేసుకున్నామండి. వాళ్ళ ఇబ్బందికరంగా ఏం లేదు. లోగడ ఎట్లా ఉందో అలాగే చేసుకున్నాం, పూడికలు తీసుకున్నాం. అయితే మాకు ఇబ్బంది లేకుండా చేశారని మేము ఆయనకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నామండి. మా రైతులందరి తరపున నమస్కారం. 2 ఏళ్ల కూటమి పరిపాలనపై, కూటమి ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం మరింత పెరిగిందని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన వేమూరు మండలం బూతుమల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ప్రచార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా 92 లక్షల రూపాయలతో నిర్మించిన బూతుమల్లి ప్రధాన రహదారిని ఎమ్మెల్యే ఆనందబాబు, జడ్పీ చైర్పర్సన్ కత్తెర హేని క్రిస్టినాలు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన తల్లికి వందనం, మహిళా శక్తి, అన్నదాత సుఖీభవ, దీపం 2, ఎన్టీఆర్ భరోసా, సూపర్ 6 తదితర సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, గ్రామాల సమగ్రాభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, టీడీపీ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, మాజీ సర్పంచ్ వేమూరి పద్మావతి, శేషుబాబు, గాజుల వెంకట సుబ్బయ్య, అమ్మిశెట్టి కిషోర్, నీటి సంఘాల అధ్యక్షులు వరప్రసాద్, గోగినేని కేశవరావు, తుమ్మల మదన్మోహన్ రావు, కన్నెగంటి ప్రసాద్, వేమూరి మురళీకృష్ణ, షేక్ హనీఫ్, వేల్పుల రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం ఎప్పుడు అధికారులు ఉంటే అప్పుడే జరిగేది తప్ప వేరే వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ అభివృద్ధి జరిగినటువంటి దాఖలా లేదు. ఇది యథార్థం. అన్ని కార్యక్రమాలు కూడా, ఏ కార్యక్రమం అయినా కూడా, ఇంకా 2019 ముందు అధికారంలో ఉన్నప్పుడు మనం కోటాను కోట్లు ఎన్నికల ముందు శాంక్షన్ చేసి టెండర్లు పిలిచినటువంటి వర్కులు కూడా వాళ్ళ అధికారంలోకి వచ్చినా క్యాన్సిల్ చేసేసారు. అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా చేశారు. మళ్ళీ వాళ్ళ హయాంలో విచ్ఛిన్నానికి గురైనటువంటి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి 2 సంవత్సరాల కాలంగా అనేక రకాలుగా అహర్నిశలు శ్రమిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి పార్టీలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో, వారి సహకారంతో ఎంతో కష్ట నష్టాలన్నీ ఎదుర్కొని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇచ్చిన హామీలన్నీ దాదాపు 1,50,000 కోట్లు ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలకి 2 సంవత్సరాల్లో సంక్షేమ కార్యక్రమాలకి ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కూడా 100% అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ గ్రామంలో అందిస్తూ ఉన్నాం. మీరు కూడా పార్టీ అధికారంలో లేని టైంలో కూడా పార్టీ కోసం అన్ని రకాలుగా పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపుని అందుకొని కష్టపడి పార్టీ కోసం నిలబడ్డటువంటి వ్యక్తులు ఈ గ్రామంలో నిలబడ్డారు. మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పార్టీ 2 ఏళ్లలో చేసినటువంటి మంచి పనులు చెప్పేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ప్రత్యేకంగా మీ అందరికీ తెలుసు, బూతుమల్లి గ్రామం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. గ్రామం చిన్నదైనా 90% పైన గంపగొత్తగా పార్టీకి ఓట్లు ఇచ్చి ఆదుకునేటటువంటి గ్రామం ఈ గ్రామం.
గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా మీ ఆస్తులు వమ్ము కాకుండా అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా పూర్తిగా సహకరిస్తూ వచ్చే సంగతి మీ అందరికీ తెలుసు. ఓ పక్క రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్పచెప్తే ఇవాళ అదంతా కూడా ఆర్థిక పరిస్థితులన్నీ చక్కబెట్టుకుంటూ ఓ పక్క ఇచ్చిన హామీలు సూపర్ 6 కార్యక్రమాలు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానీ, అన్నదాత సుఖీభావ కానీ, తల్లికి వందనం కానీ, స్త్రీ శక్తి కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, ఇవన్నీ చెప్పిన హామీలు. చెప్పనటువంటి హామీలు అనేక కార్యక్రమాలు, ఆటో డ్రైవర్లు కానీ, చేనేతలకు కానీ, ఫిషర్మెన్ కమ్యూనిటీకి కానీ చెప్పని హామీలు ఎన్నో అమలు చేస్తూ, చెప్పిన హామీలన్నీ అమలు చేస్తూ, కుట్టుబడిపోయిన అభివృద్ధిని పట్టాలు ఎక్కించి ముందుకు తీసుకెళ్తూ, రాజధాని నిర్మాణం చేస్తూ, పోలవరం అప్పుడు గతంలో 72% పూర్తయిన పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి అనేక చర్యలు తీసుకొని వేల కోట్ల రూపాయలు పోలవరం మీద ఖర్చు పెట్టి ఇప్పటికి 89% పూర్తి చేసుకున్నటువంటి ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం. ఈ 2 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ చేసి కూటమి చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలియజేయటమే ముఖ్యోద్దేశంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ప్రతి ఊర్లో మన ప్రియతమ నాయకుడు ఆనంద్ బాబు గారు హాజరయ్యి ఇంటింటికి పాంప్లెట్ల రూపంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ రాబోయే కాలంలో మిగిలి ఉన్న సూపర్ 6లోని మిగతా పథకాలను కూడా అమలు చేస్తూ అభివృద్ధి సంక్షేమం రెండుగా చేస్తున్న కూటమి ప్రభుత్వానికి రాబోయే కాలంలో మనందరం అండగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలని మనం వెలికి తీస్తూ మనం చేస్తున్న ప్రగతిని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో మనం చేసిన పనులు చెప్పక ఒకసారి నష్టపోయాం. దాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే కాలంలో మళ్ళీ మనమే ఉండాలని, కూటమి ప్రభుత్వమే రావాలని ప్రతి ఒక్కరూ సంకల్పంతో సమిష్టిగా కృషి చేసిన రోజునే రాబోయే కాలంలో కూడా అభివృద్ధి అనేది కనపడుతుంది. దక్షిణ కోస్తా రైల్వే ఐజీ ఆంజనేయ కుమార్ సింహ తెనాలి ఆర్పీఎఫ్ విభాగాన్ని సోమవారం సందర్శించి పరిశీలించారు. ఈ క్రమంలో కృష్ణా కెనాల్ జంక్షన్ నుంచి అప్పికట్ల వరకు ఆర్పీఎఫ్ పరిధిలో చేపడుతున్న రక్షణ చర్యలు, సిబ్బంది పనితీరును ఆయన పరిశీలించారు. ఇటీవల జరిగిన పలు కీలక చోరీ కేసులను ఛేదించడంలో తెనాలి ఆర్పీఎఫ్ సిబ్బంది చూపిన ప్రతిభను ఐజీ ఆంజనేయ కుమార్ సింహ ప్రశంసించారు. ఇన్స్పెక్టర్ వీరాసింగ్ నాయకత్వంలో ఆర్పీఎఫ్ బృందం ప్రయాణికుల భద్రతకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతూ ఆర్పీఎఫ్ పనితీరు మరింత మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. విజయవాడ ఎస్పీ షణ్ముఖ వడివేలు మాట్లాడుతూ రైలు ప్రయాణికులు ప్రాజెక్టు పరిధిలో ప్రజల భద్రత కోసం కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ఉన్నతాధికారుల పర్యటనలో పలువురు ఆర్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు. It has been 2 months. Sir as Anjani Kumar Sinha sir, IGCAM PCSC, South Coast Railway, has yesterday visited Vijayawada division and has conducted the overall crime review for the division. Sir has seen various facets of our RPF working. Today, he has recently visited the Tenali post RPF and will be reviewing all the performance with respect to the crime jurisdiction. Tenali is one of the important posts in the Vijayawada division. It covers from Krishna Canal to up to Appikatla, and some important theft cases also have happened and which has been detected by RPF, which is also appreciated by IG sir. పవిత్ర శ్రావణ మాస ప్రారంభాన్ని పురస్కరించుకొని కోడితాడిపర్రు గ్రామంలో వేయించేసి ఉన్న శైవ వైష్ణవాలయాల్లో విశేష కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ నెల 15వ తేదీ శనివారం ఉదయం 7 గంటలకు కోడితాడిపర్రు గ్రామంలోని శివాలయంలో వేంచేసి ఉన్న పార్వతీ అమ్మవారికి, వైష్ణవాలయంలో వేంచేసి ఉన్న రాజ్యలక్ష్మి అమ్మవారికి శ్రావణ మాస సందర్భంగా 2000 కిలోల కుంకుమతో కుంకుమార్చన నిర్వహించనున్నారు. ఎంతో వైభవంగా నిర్వహించే కుంకుమార్చన కార్యక్రమంలో భక్తులు 50 మంది పాల్గొనాలని గ్రామ భక్తులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆటో ట్రాన్స్పోర్ట్ ట్రక్ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఆటోలోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. తెనాలి గుంటూరు రహదారిలో అంగళకుదురు వద్ద సోమవారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో, ఎదురుగా వస్తున్న ట్రాన్స్పోర్ట్ ట్రక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ముందు భాగం ధ్వంసం కాగా ఆటోలోని ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా వైద్య సేవలకు గాను 108 వాహనంలో క్షతగాతులను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లేచిన వేళ బాగుండి ఆటోలోని ప్రయాణికులు ప్రాణాపాయం నుండి బయటపడ్డారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మెగా డిఎస్సీ అవకతవకలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ నిరసన బైక్ ర్యాలీ నిర్వహించిన వైసీపీ నాయకులు. మెగా డిఎస్సీ నిర్వహణపై వైసీపీ నాయకుల బూటకపు ఆందోళనకు నిరసనగా మెగా డిఎస్సీ ఉద్యోగులకు మద్దతుగా 11న తెనాలిలో కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్. న్యాయవాది ఖాదర్ హుస్సేన్ పై భౌతిక దాడిని నిరసిస్తూ విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టిన తెనాలి బార్ అసోసియేషన్ నాయకులు, న్యాయవాదులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.